ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఆశీనులైన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో జనశ్రేణుల కళ నిజమైంది. అసెంబ్లీ గేటు దాటనివ్వలను అన్నోళ్ళకి షాకిస్తూ అసెంబ్లీలో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా ఇండస్ట్రీలో పవన్ ఏది చేసినా పవన్ ఫ్యాన్స్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇప్పుడు రాజకీయాలను సీఎం సీన్ రిపీట్ అవుతోంది. అందులోనూ పవన్ డిప్యూటీ సీఎంగా చాలా బాధ్యతగా కనిపిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ జరిగేలా అడుగులు వేస్తున్నారు జనసేనాని. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత పవన్ స్థానమే కనిపించడం పవన్ ఫ్యాన్స్కి జన సైనికులకు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే కాదు బయట కూడా ప్రజల్లో తన మార్క్ చూపిస్తున్నారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ముగిశాక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి ఎలాంటి హడావిడి లేకుండా సామాన్య ప్రజల కోసం అమరావతిలో రోడ్డు మీద గ్రీవెన్స్ సెల్లో నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం మనకందరికీ తెలిసిందే. అధికారం ఉంది కదా అని అది స్పాయిల్ చేయకుండా పవన్ ప్రవర్తించడం ఆయన్ని ప్రజల్లో కూడా హీరోని చేసిన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు. అయితే తాజాగా తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటున్నారు. నిజంగా గ్రేట్. అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకంగా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్కి నేను ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నా. నిన్ను చూసి అసూయగా ఉంది తమ్ముడు అంటారట రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు.